जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदधेरीनाथ जय 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 जय। అందరికీ నమస్కారం, నేను మీ హాసిఫ్. ఈరోజు కొడైకెనాల్లో మన డే 3 ఒక అందమైనటువంటి విలేజ్ని అయితే సందర్శించబోతున్నాం. ఆ విలేజ్ పేరు పూంబరాయ్ విలేజ్. సో ఈ విలేజ్ని సందర్శించబోయే ముందు మీలో ఎవరైనా ముందు వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో కొడైకెనాల్ మనం ఎలా రీచ్ అవ్వాలి, కొడైకెనాల్ రీచ్ అయిన తర్వాత బడ్జెట్లో మనకి ఎక్కడ రూమ్స్ దొరుకుతాయి, ఏమేం ప్లేసెస్ చూడాలి, ఈ ప్లేసెస్ చూడడానికి టూర్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడుకోవాలి, ఈ డీటెయిల్స్ మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుందన్నమాట. సో ఈ పూంబరాయ్ విలేజ్ని చూడాలంటే మనం సపరేట్గా ప్యాకేజ్ తీసుకోవాలి. ఆ ప్యాకేజ్తో పాటుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఛార్జెస్ ప్లస్ గైడ్ ఛార్జెస్ అనేవి మ్యాండేటరీ అనమాట. సో ఫస్ట్ డే ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళలో చాలా మంది ఆ ఎక్స్ట్రా అమౌంట్స్ ఇవన్నీ భయపడి ఈ పూంబరాయ్ విలేజ్ అనేది మిస్ చేసుకుంటారనమాట. కానీ కొడైకెనాల్ వస్తే ఖచ్చితంగా చూడవలసిన ప్లేసెస్లో ఈ పూంబరాయ్ విలేజ్ కూడా ఒకటి. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఈ పూంబరాయ్ విలేజ్కి వెళ్ళాలంటే ఈచ్ పర్సన్కి 400 ఆర్ 450 తీసుకుంటారు. ప్లస్ 150 రూపీస్ అనేవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ గైడ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా పూంబరాయ్ విలేజ్కి మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం, పదండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడైకెనాల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను మన బస్ స్టాండ్ దగ్గరకు అయితే చేరుకున్నాను అనమాట. అండ్ నిన్న బుక్ చేసాం కదా, సేమ్ అదే ట్రావెల్స్ ఈరోజు కూడా బుక్ చేసుకున్నాను. సో వాళ్ళు రావడానికి ఇంకా ఒక 10 మినిట్స్ టైం పట్టిద్దంట. సో అప్పటి వరకు వెయిట్ చేసి బస్సు రాగానే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఒక జీప్లో వెళ్తున్నానండి. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఈ టూర్ ఏజెన్సీ వాళ్ళ స్కామ్కి భయపడి ఖర్చు ఎక్కువ అవుతుందనేసి చాలామంది ఒక్కరోజుతోనే సరిపెట్టుకుంటారు. సెకండ్ డే చాలా తక్కువ మంది మాత్రమే ప్యాకేజెస్ తీసుకుంటూ ఉంటారు. సో అందుకే మేము కేవలం 8 మంది మాత్రమే ఉన్నామనేసి వీళ్ళు ఒక 7 సీటర్ కార్ అరేంజ్ చేశారనమాట. ఈ సెకండ్ డే ప్యాకేజ్లో వీళ్ళు ఆఫర్ చేసే ప్లేసెస్లో అబ్జర్వేటరీ పైన్ ఫారెస్ట్ అండ్ గుండార్ వాటర్ ఫాల్స్, ఇవి రెండు ఆల్మోస్ట్ స్కిప్ చేసేస్తారు. ఎందుకంటే పైన్ ఫారెస్ట్ని ఆల్రెడీ డే 1 ప్యాకేజ్లో చూపిస్తారు. అండ్ గుండార్ వాటర్ ఫాల్స్ అనేది ఓన్లీ సీజనల్ వాటర్ ఫాల్ అనమాట. కేవలం ఈ ఏరియాలో భారీ వర్షాలు పడినప్పుడు మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. మిగిలిన టైంలో ఒక సన్నటి దార కూడా ఉండదు. ఇప్పుడు మనం వెళ్ళేటటువంటి ఈ దారిలో చాలా టర్నింగ్స్ ఉంటాయండి. ఊరికే కడుపులో తిప్పేస్తూ ఉంటుంది. కాబట్టి వామిటింగ్ సెన్సేషన్ ఉన్నవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది అబ్జర్వేటరీ పైన్ ఫారెస్ట్. డే 1లో మీకు చూపించే పైన్ ఫారెస్ట్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే అక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ ఎంట్రీ ఉండదు, అంతే తేడా. ఫస్ట్ విజిటింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఈ ప్లేస్ పేరు వచ్చేసి పళని వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి పళని విలేజ్ కనిపిస్తుంది అనమాట. సో పళని దేనికి ఫేమస్ మీకు తెలుసు కదా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి చాలా ఫేమస్ అనమాట. ఈ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. లిటరల్లీ చూడడానికైతే అమేజింగ్గా ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి.
అక్కడ దూరంగా ఒక కొండ కనిపిస్తుంది చూడండి. ఆ కొండపైనే పళని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసరికి మహాలక్ష్మి టెంపుల్. ఇది ఇందాక పళని వ్యూ పాయింట్ చూసాం కదా, అక్కడ నుంచి కేవలం ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ఇది యాక్చువల్గా అయితే టూరిస్ట్ ప్లేస్ ఏం కాదు, జస్ట్ దారిలో ఉంటుంది. బట్ దీని డిజైన్ ఏంటంటే కొంచెం చూడడానికి ఒక చైనా కన్స్ట్రక్షన్ లాగా ఉంటుందన్నమాట. సో అందువల్ల దీన్ని వీళ్ళు టూరిస్ట్ అట్రాక్షన్గా మార్చేశారు. సో ఒకసారి ఆ టెంపుల్ ఎలా ఉంటుందో ఏంటో సందర్శిద్దాం రండి. ఇదేనండి మహాలక్ష్మి టెంపుల్. లోపలికి కెమెరా అలో లేదు, అందుకే మీకు బయట నుంచి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి పూంబరాయ్ విలేజ్. సో అక్కడంతా కనిపిస్తుంది కదా, అదంతా విలేజ్ అనమాట. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి పూంబరాయ్. సో ఈ విలేజ్ ఎందుకు ఒక అట్రాక్షన్గా ఉందంటే ఇక్కడ టెర్రస్ ఫార్మింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు వ్యాలీస్ అవన్నీ చూస్తున్నారు కదా, ఆ ల్యాండ్స్కేపు అదంతా చాలా చూడడానికి ఎంతో బాగుంటుంది. సో ఇప్పుడు మీకు వ్యూస్ చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగుందో. కొడైకెనాల్ వచ్చి ఈ పూంబరాయ్ విలేజ్ని విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు, అరే రే మేమెందుకు విజిట్ అవ్వలేదా అని. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి మనం లైఫ్లో ఒక్కసారే రాగలం కాబట్టి ఆ వచ్చిన ఒక్కసారే అన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం పూంబరాయ్ విలేజ్ లోపలికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది వెళ్ళాక చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి పూంబరాయ్ విలేజ్లో ఉన్నటువంటి 3000 ఇయర్స్ 3000 సంవత్సరాల నాటి మురుగన్ టెంపుల్ని విజిట్ చేయబోతున్నాము. సో ఇది పూంబరాయ్ విలేజ్లో చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం రండి. ఇదే పూంబరాయ్ విలేజ్లో ఉన్నటువంటి 3000 సంవత్సరాల నాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ఆలయంలో కూడా నవపాషాణాలతో చేసినటువంటి విగ్రహమూర్తిని ప్రతిష్ఠించడం గొప్ప విశేషం. ఆలయం లోపలికి కెమెరా అలో లేదు, అందుకే మీకు బయట నుంచి చూపిస్తున్నాను. ప్రస్తుతం ఈ ఆలయం యొక్క నిర్వహణ మొత్తం పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం యొక్క ఆధీనంలో ఉంది. గైస్, ఈ పూంబరాయ్ విలేజ్లో టెంపుల్తో పాటు ఇంకొక ఫేమస్ థింగ్ కూడా ఉంది. అదేంటంటే మీకు ఇక్కడ నా వెనకాల వెల్లుల్లి కనిపిస్తున్నాయి కదా, గార్లిక్. ఇవి ఇక్కడ చాలా ఫేమస్ అంట, ఎక్కువగా పండిస్తారు. ఈ పూంబరాయ్ విలేజ్ మొత్తంలో ఈ గార్లిక్ పంటనే ఎక్కువగా పండిస్తారంట. అండ్ ఇదైతే కంప్లీట్గా ఆర్గానిక్ అని చెప్తున్నారు. మనం రెగ్యులర్గా చూసే వెల్లుల్లి గార్లిక్ కలర్ కంటే ఈ కలర్ కొంచెం న్యాచురల్గానే కనిపిస్తుంది, మట్టి కలర్లో. సో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, వీటి ప్రైస్ అయితే
పర్ కేజీ 300 నుంచి 350 వరకు చెప్తున్నారు. ఇంకా డిస్కౌంట్ అనేది ఏమి ఉండదంట. సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కొని తీసుకెళ్ళండి. అంతేకాదండి, ఈ గార్లిక్ నేను టేస్ట్ కూడా చేశాను. మనం రెగ్యులర్గా తినే గార్లిక్ కంటే ఇది చాలా స్పైసీగాను మరియు ఫ్లేవర్డ్గాను ఉంది. గైస్, మన నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి షీప్ ఫామ్ అండ్ ర్యాబిట్ ఫామ్, ఇంక్లూడింగ్ మున్నావన్నూరు లేక్ కూడా ఉంటుంది. సో ఈ షీప్ అండ్ ర్యాబిట్ ఫామ్స్ వచ్చేసి నార్మల్గా మన సైడ్ ఉండే లాంటివి కాదన్నమాట. ఇదంతా మేనేజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షీప్ అండ్ ర్యాబిట్ రీసెర్చ్ సెంటర్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ముందుగా మనం మున్నావన్నూరు లేక్ సందర్శిద్దాం. దీనికి ఎంట్రీ టికెట్ ప్రైస్ 30 రూపీస్. సో మనం టూర్ ఏజెన్సీ వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసాం కదా, తక్కువ ఎంట్రీ ప్రైస్ ఉన్న దగ్గర వాళ్ళే మనకి టికెట్స్ తీసుకుంటారు. మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ టికెట్ ప్రైస్ ఎక్కువ కాబట్టి మనమే తీసుకోవాలి. కొడైకెనాల్ టూర్ ఏజెన్సీ వాళ్ళు చేసే స్కామ్స్లో ఇదొక రకమైన స్కామ్ అన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి షాప్స్కి ఆపోజిట్లో బయో టాయిలెట్స్ ఉంటాయి. అవసరం ఉంటుందేమో గుర్తుపెట్టుకోండి. మున్నావన్నూరు లేక్ని చేరుకోవాలంటే మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ నడిచి వెళ్లాల్సి ఉంటుంది. చూస్తున్నారా, చుట్టూ ఉన్నటువంటి వ్యూస్ ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. అలా మనం ఈ వాతావరణాన్ని ఫీల్ అవుతూ నడిచి వెళ్తే 1/2 కిలోమీటర్ నడిచాం అన్న ఫీలే కలగదు మనకి. ఈ లేక్ మీద నుంచి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి జిప్ లైనర్ కూడా ఉంది. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. కాకపోతే ఈ జిప్ లైనర్ మిమ్మల్ని అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు దగ్గర దింపుతుంది. తరువాత మీరు ఈ లేక్ చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూడబోయే లాస్ట్ ప్లేస్ షీప్ అండ్ ర్యాబిట్ ఫార్మ్స్. గొర్రెల్ని కుందేళ్ళని కొత్తగా చూడడానికి ఏముంది అనుకోకండి, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అలా కొండెక్కి పైకి రాగానే ఇలా మనకి కొన్ని షెడ్స్ కనిపిస్తాయి. వీటిలో కొన్ని షెడ్స్ ఏమో షీప్ షెల్టర్స్, మరికొన్ని షెడ్స్ ఏమో ర్యాబిట్ షెల్టర్స్. ఫస్ట్ మనం షీప్స్ని చూద్దాం రండి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ర్యాబిట్స్ దగ్గరికి వెళ్దాం రండి. ర్యాబిట్ షెడ్ లోపల చూడడానికైతే ఈ విధంగా ఉందండి. అండ్ ఈ కుందేళ్ళన్నింటినీ బోనుల్లో పెట్టేసి వీటికి ఫుడ్ వాటర్ కూడా ఆ బోనుల్లోనే అరేంజ్ చేసేశారు.
ఫ్రెండ్స్, ఇంతటితో మన కొడైకెనాల్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న గంట కొట్టండి.